ఓం శ్రీ మాత్రే నమః స్వామి. నా పేరు కళ్యాణ నాగదనేష్ స్వామి. నేను ఉండేది హైదరాబాద్ స్వామి. అయితే నా వృత్తి ఏంటంటే యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ చేసేవాడిని స్వామి. దాని నుంచి నేను ఒక పొలిటికల్ పార్టీ ఒకటి రిజిస్ట్రేషన్ చేశాను స్వామి. మన రామరాజ్యం అని పొలిటికల్ పార్టీ ఒకటి రిజిస్ట్రేషన్ చేశాను స్వామి. ఫైనల్ లో ఉంది, అంటే నెక్స్ట్ మంత్ కానీ మనకి అంతా అవ్వదు. నేమ్ అలాట్మెంట్ అంతా అయిపోయింది. ఆ పేపర్ వచ్చేసేటప్పటికి నెక్స్ట్ మంత్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక పొలిటికల్ గా మనం యాక్టివిటీస్ లోకి వెళ్దామని దానికి ప్రిపేర్ అయి ఉన్నాను. స్వామి, వసంత నవరాత్రులు ఉంటాయని మీకు తెలుసా? అంటే లాస్ట్ టైం నాకు ఇది మీరు మొదటిసారి చేస్తున్నారా స్వామి? మామూలుగా అంటే నేను దుర్గా నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ప్రతి అమావాస్యకి వారాహి హోమాలు రెగ్యులర్ గా చేస్తుంటాను స్వామి. లాస్ట్ టైం మన ఈ కాళీ శక్తి పీఠం గురించి తెలిసి వారాహి ప్రిపేర్ అయ్యాను. కాకపోతే నేను ఒక పూట లేట్ చేయటం వల్ల అందులో అవకాశం కోల్పోయాను స్వామి. అప్పుడు నాకు ఆ అవకాశం కలగలేదు. సరే, నెక్స్ట్ వసంత నవరాత్రులు వస్తున్నాయి కదా అని చెప్పి నేను గురువు గారికి మెసేజ్ చేస్తే ఆ అవకాశాన్ని ఇప్పుడు వసంత నవరాత్రిలో లలితాంబదేవి జపం చేసుకోవడానికి ఆ అవకాశం నాకు కలిగింది స్వామి. సరే స్వామి, వసంత నవరాత్రులు ఎందుకు చేయాలి అని అనుకున్నారు? అంటే స్వామి, నేను వసంత నవరాత్రులు అని కాదు స్వామి, నేను యాక్చువల్ గా ప్రతి నవరాత్రులు చేస్తుంటాను స్వామి. అట్లాగే నేను ఎప్పటి నుంచో గురువు గారి దగ్గర ఏదైనా మంత్ర జపం చేయాలంటే గురువు గారి దగ్గర ఆ ఉపదేశం తీసుకునే చేస్తేనే మనకి ఫలితం ఉంటుందని తెలుసు. అది ఎవరిస్తారు, ఎట్లా, ఏంటి అని కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అట్లా అంటే ఎవరిని అడగలేదు, కానీ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ ఆలోచనలో ఉన్నాను. ఆ అవకాశం నాకు ఇట్లా కలిగింది. అంటే గురువు ఉపదేశం చేసి మనం మంత్రజపం చేస్తే అది మనకి ఫలిస్తుంది కదా స్వామి. అయితే నేను ఆ అవకాశాన్ని నేను లాస్ట్ వారాహి నవరాత్రులకి కలుగుద్దాం అనుకున్నాను. అది మిస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వసంత నవరాత్రులు అని చెప్పి ఆ వసంత నవరాత్రులకి గురువు గారికి నేను మెసేజ్ చేస్తే ఆ అవకాశాన్ని ఇప్పుడు నాకు కల్పించారు స్వామి. ఓకే స్వామి, గతంలో నవరాత్రులు చేశానన్నారు. ఆ నవరాత్రులకి ఈ నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా? అంటే ఆ నవరాత్రులు అంటే స్వామి, ఆ 9 రోజులు మాలధారం చేసుకుని దీక్ష చేసి దుర్గా నవరాత్రులు వస్తే దుర్గమ్మకి దగ్గరికి వెళ్తాము. వారాహి నవరాత్రులు వస్తే ఇక్కడ నాగోల్లో వారాహి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తాము. అట్లా చేసేవాడిని స్వామి. ఇదివరకు శ్యామలాదేవి నవరాత్రులు అవి కూడా చేసేవాడిని. అవి ఏంటంటే దీక్ష కాకుండా ఊరినే అష్టోత్తరం అవి చదువుకుని అమ్మవారికి ఏదో పంచదార ప్రసాదం పెట్టి మామూలుగా అగరొత్తులు వెలిగించేవాడిని. అట్లా చేసేవాడిని. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు నేను ఇది గురువు గారి దగ్గర గురువుపదేశం తీసుకున్నా. శ్రీ కాళీ వారాహి శక్తి పీఠం సంబంధించి ఆ పీఠం సంబంధించి ఆ గురువు గారు మన నవీన్ శర్మ గారి దగ్గర నుంచి నేను ఆ గురువుపదేశం తీసుకున్నాను. ఆ గురువుపదేశం తీసుకుంటే మనకి ఫలితం ఉంటుందన్న ఒక ఇదిలో లాస్ట్ టైం దాన్ని అనుకున్నాను. అది అవ్వలేదు. ఈ వసంత నవరాత్రికి ఆ అవకాశం కలిగింది స్వామి. సంతోషం స్వామి. మరి పీఠం మీద కానీ గురువు గారి మీద కానీ నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా? అంటే సన్నివేశాలు అంటే స్వామి, తర్వాత నేను వసంత నవరాత్రులు వస్తాయి అనుకున్నప్పుడు ఇట్లా నాకు పైన లీడర్ రవీంద్ర గారిని వేశారు. ఇట్లా మనకి ఇది చేద్దాం అనుకున్నప్పుడు యాక్చువల్ గా గురువు గారి దగ్గరే ఒక ఉపదేశం తీసుకుందాం అనుకున్నాను. అట్లాగే మనకి నవీన్ శర్మ గారు నాకు ఒక గురువు గారుగా గురువు అయ్యారు. ఆయన దగ్గర ఉపదేశం తీసుకున్నాను. నేను ఆ అన్నదాన కార్యక్రమానికి కూడా వెళ్ళాను సార్. అంటే గురువు గారు వస్తారా లేదా ఏమీ తెలియదు. అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఫలితాలు నేను చూశాను స్వామి. ఇది పానకాల స్వామి దగ్గర జరిగిన అన్న సందర్భంలో కొన్ని ఫలితాలు చూశాను. ఆ నమ్మకం మీద ఇక గురువు గారితో కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను స్వామి. స్వామి, వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే స్వామి నేను ఈ వసంత నవరాత్రులు చేస్తున్నప్పుడు నాకు ఈసారి అనుకూలంగా అన్ని బాగా ఫేవర్ గానే అయినాయి స్వామి. అయితే జపం కూడా నేను 2 గంటలు 3 గంటలు అట్లా చేస్తుండేవాడిని.
అంతా బాగుండేది స్వామి. ఒక ఫస్ట్ రోజు మాత్రం బాగా బాడీలో హీట్ వచ్చి కళ్ళు ఎర్రగా అయిపోయి కళ్ళు మంటలు పుడుతుంటే ఏంటా అనుకుని గురువు గారికి చెప్పాను. అది ఫస్ట్ రోజు కాబట్టి ఆ వేడి అట్లా ఉంటుంది, అది అమ్మవారి పవర్ అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఏమైందంటే నాకు ఒక రోజు ఇట్లాగే ఆ, జపం చేస్తుంటే అమ్మవారు నుదుట బొట్టు పెట్టుకుని అమ్మవారి రూపం నాకు కనిపించింది స్వామి. ఆ తర్వాత అదే టైంలో అమ్మవారి బొట్టు నుదుటిని కుంకుమ బొట్టు నుదుటు ఆ మొహము అంతా కనిపించింది. ఆ తర్వాత కింద కాళ్ళకున్న పట్టీలు కనిపించినాయి స్వామి. ఆ అనుభూతి పొందాను. అది మొన్న మళ్ళీ తర్వాత అమ్మవారికి మనం ఆ ఈ గోరింటాకోటి మనం అలంకరించాము. ఆ అలంకరణలో ఆ రోజు అలంకరించి అమ్మవారికి నైట్ అక్కడ పెట్టేసి తలుపేసేసిన తర్వాత పొద్దున్నే చూస్తే ఆ గోరింటాకులో మూడేళ్లు అమ్మవారి అట్లా తీసుకున్నట్టు గుర్తులు పడినాయి స్వామి. ఆ తర్వాత మనము అమ్మవారికి లాకెట్కి పసుపు ఆ అభిషేకం గిన్నెలో కూడా మరుసటి రోజు చూస్తే ఆ గుర్తులు పడినాయి స్వామి. అది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ అనుభూతి కూడా ఏంటంటే చాలా బాగుంది స్వామి, పీస్ఫుల్ గా ఉంది, అంతా పాజిటివ్ గా ఉంది, అంతా బాగుంది స్వామి. కాకపోతే ఏంటంటే ఆ చేస్తున్నప్పుడు అంత టైం ఏంటంటే నాలో బాడీలో హీట్ పెరిగిపోయి ఆ ఒక్క హీట్ కి కొంచెం నాకు ఏదో నీరసం అనిపించేది స్వామి. అది అది ఒక్కొక్క 2-3 అవర్స్ అట్లా కొంచెం డల్ గా ఉండటం అట్లా ఉండి మళ్ళీ తర్వాత జపం వచ్చే టయానికి జపానికి వెళ్ళే టయానికి మళ్ళీ యాక్టివ్ గా ఉండేవాడిని. చేయాలనే ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది స్వామి. జపంలో ఇంట్రెస్ట్ పెరిగింది. అట్లాగే గంట 2 గంటలు 3 గంటలు చేసుకుంటానే నా అనుభవ టైంని బట్టి చేసుకుంటానే వచ్చాను స్వామి. అనుభూతి అయితే చాలా బాగుంది స్వామి. ఆ అనుభూతి అయితే చాలా బాగుంది స్వామి. నేను చాలా సంతృప్తిగా చెప్పండి స్వామి, చెప్పండి. అదే నేను అనుభూతి అయితే చాలా బాగుంది, సంతృప్తిగా ఫీల్ అయ్యాను స్వామి. ఈ జపం చేసుకోవటం, గురువు గారి దగ్గర గురు ఉపదేశం తీసుకోవటం, మంత్రం ఇట్లా ఇది ఇది కూడా కంటిన్యూ చేయాలన్న ఇంట్రెస్ట్ తోనే ఉన్నాను స్వామి. ఇకేంటంటే ఇక మనం మన జీవితం ఉన్నంత కాలం ఈ గురువు గారు ఇచ్చిన మంత్రము, గురువు గారిని ఇచ్చిన ఆయన ఆదేశాలకు తగ్గు ఆయన్ని ఫాలో అవ్వటము అట్లా అవన్నీ మనం ఆయన అనుసంధానంలో నడుద్దామని ఒక ఒక ఇంట్రెస్ట్ తో ఉన్నాను స్వామి. ఓకే స్వామి, చాలా సంతోషం. మరియు మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా మరి? మరి వృత్తి వల్ల ఏమి దాన్ని ఇబ్బంది ఎలా అధిగమించారు మీరు? ఆ వృత్తి వల్ల ఏమి ఇబ్బంది నేను ఈ సేవ జపం కానీ అవి కానీ చేసుకున్నాను. దానికి దీనికి ఏమి డిస్టర్బెన్స్ కలగకుండానే నేను సాఫీగానే ఇవన్నీ కార్యక్రమాలు చేసుకున్నాను స్వామి. ఇట్లాగే మొన్న నాకు ఇంకా అనుభూతి ఏంటంటే స్వామి, ఇక్కడ మా దగ్గరలోనే లలితాంబ పీఠం ఉంది స్వామి. రెగ్యులర్ గా వెళ్తా ఉంటాము. సరే ఈ నవరాత్రులు 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అంటే కొంచెం అక్కడ అన్నదానానికి కూడా నేను కొంచెం స్పాన్సర్ చేసి ఒక 50 మందికి అక్కడ అన్నదానం చేయించాను స్వామి నిన్నే. అట్లాగే మళ్ళీ ఇంటికాడ నిన్న అన్నదానం అనుకున్నాం కదా స్వామి, అది ఇంటికాడ తాంబూలం పెట్టడం ఈ కార్యక్రమాలన్నీ నిన్న నైట్ నేను మా సోదరులు అంటే మా అక్కలతో మా చెల్లెలతో వీళ్ళతో నేను వాటిని పార్టిసిపేట్ అయ్యి చేసుకున్నాను స్వామి. స్వామివారికి అమ్మవారికి స్వామివారికి మనము ఇది ఈ సారి పెట్టడం కానీ ఇవన్నీ ఏంటంటే ఇక మనకు ఒక అమ్మవారి మన ఇంట్లో మనిషిని ఎట్లా చూసుకుంటామో అట్లా చూసుకున్న ఆ విధంగా ఒక మన ఇంట్లో మనిషిలాగా ఫీల్ అయ్యాను స్వామి నేను. అది ఓకే స్వామి, చాలా సంతోషం. మరి పీ ఆ, పీఠంలో గతంలో సాధన చేసిన వారి వారాహి అనుభవాలు కానీ మిగతా వీడియోస్ ఏమైనా విన్నారా? వింటే దాని నుండి ఏ- మీరు ఏం నేర్చుకున్నారు? అంటే వాస్తవంగా అయితే ఏమీ వినలేదు స్వామి. నేను ఆ వీడియోస్ యూట్యూబ్ లో వీడియోస్ ఏమీ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను రావటం కాబట్టి. కాకపోతే ఏంటంటే నీ చేసిన జపం కానీ నీ గురువు గారితో మొన్న మంగళగిరిలో అన్న సందర్భంలో కలిసి మనం మాట్లాడి చేసిన ఇది కానీ నాకు దానికి నేను సాటిస్ఫై అయ్యాను స్వామి. ఓకే స్వామి. మరి మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంత అయింది? అంటే మరి గురుగారు ఏమన్నా అడిగారా? హోమం అని ఆ కానీ ఇతర గు- ఖర్చులు ఇవ్వమని ఏమన్నా గురుగారు అడిగారా? ఆ గురువు గారు అట్లాంటి ఏం అడగలేదు స్వామి. మంత్రోపదేశం కూడా ఆయన ఏమీ ఆశించకుండానే చేశారు. ఆయన కూడా ఏంటంటే ఒక సనాతన ధర్మాన్ని స్థాపిద్దాము, ఇట్లా సాధకుల్ని పెంచుదామన్న ఒక సంకల్పంతో చేస్తున్నారు. దాని విధంగానే మనము దైవాధీనంలో ఉంటాం కాబట్టి ఆ సపోర్ట్ చేయాలి. అట్లాగే నేనే కాదు, నా ద్వారా ఇంకెంతమంది వచ్చినా
ఈ సాధకుల్లాగా తీసుకొద్దామని ఒక ఇదిలోనే ఉన్నాను స్వామి. నేను గురువు గారు అయితే నా దగ్గర నుంచి ఆశించింది ఏమి లేదు, ఆయన అడిగింది ఏమీ లేదు స్వామి. ఆయన నాకు మంత్రోపదేశం చేయటం ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఆయన సంకల్పంతోనే సనాతన ధర్మాన్ని నిలపడం కోసం ఆయన చేస్తున్నారు. దానికి నేను సహకరిస్తున్నాను స్వామి. సంతోషం స్వామి. మరి పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి స్వామి. ఒక డిసిప్లైన్ గా, ఒక మన స్కూల్కి వెళ్తే ఎంత డిసిప్లైన్ గా మన టీచర్స్ వాళ్ళు బాధ్యతగా అట్లా తీసుకుంటారు, అట్లాగే గురువు గారు బాధ్యతగా మనకు ఒక డిసిప్లైన్ నేర్పారు స్వామి. ఒక డిసిప్లైన్ ఇట్లా, ఈ డిసిప్లైన్ ఉంటే ఇదే మనకే కాదు, మనకున్న పిల్లలకు కూడా ఈ డిసిప్లైన్ ఈ విధంగా నేర్పితే వాళ్ళు ఏంటంటే ప్రయోజకులు అవుతారు స్వామి. ఇది ఒక డిసిప్లైన్ గా, ఒక బాధ్యతగా, ఒక సనాతన ధర్మాన్ని మనం స్థాపించుకోవచ్చు అనే ఒక సంకల్పంతో ఆ విధంగా నాకు అనిపించింది స్వామి. అవునవును స్వామి. ఆ. మరి మన పీఠంలోని సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు స్వామి? స్వామి నేను కలిసింది సాధకుల్ని మంగళగిరి, అక్కడికి వెళ్ళినప్పుడు అన్న సందర్భంకి వెళ్ళినప్పుడు కలిశాను స్వామి. అయితే వైజాగ్ లో ఆ స్వామి గాని, ఉయ్యూరు శ్రీనివాస పీఠం గురించి చెప్పటం అవి చేశారు. విజయవాడ సతీష్ గారు ఉన్నారు, ఆ స్వామి కూడా అట్లాగే పీఠం గురించి చెప్పారు. ఆయన వారాహి నవరాత్రులు చేశారు. ఆయన తర్వాత అప్పుడు నాకు అవకాశం కలగలేదు, ఇప్పుడు అవకాశం కలిగింది. అట్లాగే మన రవీంద్ర గారు ఎప్పటికప్పుడు నన్ను ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నారు స్వామి. ఇట్లా చేయండి, అట్లా చేయండి అంటే కొత్త కాబట్టి ఆయన చెప్తున్నారు. ఏదైనా డౌట్ వచ్చినా నేను ఆయన అడిగా, ఏ టైం వచ్చినా ఫోన్ వచ్చినా, ఏ టైం ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేసి మాట్లాడేవారు. రాత్రి 12ంటికి చేసి మంత్రోజ అయిన తర్వాత చేసినా మాట్లాడేవారు. ఏదన్నా నా దగ్గర నుంచి ఏమన్నా ఒకవేళ వాయిస్ రికార్డ్ రాకపోయినా ఆయన నన్ను ఫాలో అప్ చేసి అప్డేట్ చేసుకునేవాళ్ళు. నాకంతా మంచిగా అనిపించింది. మన సాధకులంతా సపోర్ట్ తో ఉన్నారు స్వామి. ఓకే స్వామి. ఆ పీ స్వామి. పీఠం కాళీ అమ్మవారి ఫోటో చూసారా? ఎలా అనిపించింది? చూసా, చూశాను స్వామి. నాకు అది చాలా బాగుంది స్వామి. స్వామి నేను ఆ ఆడియో విన్నాను, దాన్ని ట్రేడ్ మార్క్ చేయించా అన్నారు. చాలా సంతోషపడ్డాను స్వామి. ఆ తర్వాత నేను అన్న సందర్భంకి వచ్చినప్పుడు బ్యానర్ కట్టారు, దాన్ని ఆ, బాగా ఇంట్రెస్ట్ గా బాగా చూశాను స్వామి. దాన్ని ప్రక్షాళనగా చూశాను. దాన్ని నాకు బాగా సంతృప్తి అనిపించింది స్వామి. చాలా కొత్తగా న్యూగా ఉంది, అది నాకు బాగా నచ్చింది స్వామి. అది సంతోషం స్వామి. అదేనో స్వామి. ఇంకోటి ఏంటంటే అదే రోజు మనకి అన్న సంతర్పణలో అక్కడ పాల పొంగులో కూడా నాకు ఆ సర్పాలు గాని, ఆ లక్ష్మీదేవి గాని, కాళీమాత గాని, ఆ పంచముఖ ఆంజనేయ స్వామి గాని వీళ్ళు కనిపించారు స్వామి నాకు అందులో. ఓకే స్వామి, మంచి దర్శనాలు. స్వామి. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ మంత్రం ఇవ్వటంలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా లేదు ఉంది ఆ స్వామి. పద్ధతి? ఆయన ఆ పద్ధతి ఎలా ఉంది స్వామి? ఆ పద్ధతి బాగుంది స్వామి, డిసిప్లైన్ గా ఉంది. ఆయన పద్ధతిలో ఎటువంటి ఆ లోటు కానీ, ఎటువంటి ఆటంకాలు కానీ అట్లాంటివి ఏమీ లేవు. ఆయన ఇవ్వటంలో కూడా ఒక డిసిప్లైన్. ఆయన దగ్గర ఏంటంటే ఒక బిడ్డని తల్లిదండ్రులు ఎట్లా బాధ్యతగా కేర్ తీసుకుంటారో ఆ టైప్ లోనే ఆయన కేర్ తీసుకుంటున్నారు స్వామి. ఆ విధంగా ఆయన చేస్తున్నారు. అది బాగా నచ్చింది స్వామి నాకు అది. ఓకే స్వామి. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుందని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? వస్తుంది స్వామి. మనం చేసుకున్న దాన్ని బట్టి ఎంత నియమ నిష్ఠతో గురువు గారి పైన, పీఠం పైన, అమ్మవారి పైన ఉంచిన నమ్మకంతో మనం నిష్ఠగా చేసుకుంటే కంపల్సరీ మనం అనుకున్న సంకల్పాన్ని సాధించుకోగలం స్వామి. అందులో అయితే ఎటువంటి ఇది లేదు స్వామి. అయితే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు, ఆ శక్తి మీరు అవునవును, అనుభవించారా లేదా? అనుభవించాను స్వామి. అంటే ఆ శక్తి అనుభవించడం అంటే నేను ఒక సంకల్పంతో వెళ్ళాను స్వామి. ఆ సంకల్పానికి నేను దగ్గరికి వెళ్ళగలనన్న ఒక నమ్మకం ఉంది స్వామి. అంటే నీ జపం చేసుకున్నంత వరకు, ఆ దీక్ష ఇది పాటించినంత వరకు నాకు అంతా హ్యాపీగానే ఉంది. కాకపోతే నేను అనుకున్న సంకల్పం నెరవేరుతుంది నాకు అన్న ఒక నమ్మకం 100% ఉంది స్వామి. గురువు గారు నైవేద్యంలో ఆ, మొలకలు పెట్టాలని అన్నారు, మీకు ఎలా ఆ. అనిపించింది? అది ఒకటే స్వామి, మొలకలు పెట్టాలన్నారు. నాకు అది తర్వాత ఏం చేయాలి ఏంటని అనిపిలా. మన రవీంద్ర గారిని అడుగుదాం అనుకున్నా, నేను అది మిస్ అయ్యాను స్వామి. అది ఒకటి మిస్ అయ్యాను స్వామి. నేను ఆల్రెడీ మొలకలు పెట్టాను, కాకపోతే అది ఆ రోజు అసలు ఎట్లా ఉంచాలా తీయాలా ఏంటి అనేది నాకు అర్థం కాలేదు స్వామి. కాకపోతే చివరి వరకు అట్లాగే ఉంచాను స్వామి.
ఓకే స్వామి. కొబ్బరి అది నిన్న పానకం. తెలియక స్వామి. చెప్పండి సార్. యాక్చువల్గా ఏంటంటే నేను హోమాలు చేసినప్పుడు వినాయకుడు మాలలు కూడా ధరిస్తాను స్వామి. ఆ టైంలో కూడా నేను ఇట్లాగే మొలకలు అంటే మనం ఏదంటే దీంట్లో వేసుకుంటాము, ఇది పిరకలో పంట కట్టమన్నారు. అది మనం తర్వాత తినాలా లేదా అట్లా ఉంచాలో తెలియక దాన్ని అట్లా ఉంచాను స్వామి. నిన్నే తీసి దాన్ని పొద్దున్న గంగలో కలిపాను స్వామి. అట్లే కలపాలి కాబట్టి వాటితో పాటు కలిపాను. నాకు అది ఏం చేయాలో తెలియక ఇంకా ఆ టైంలో ఎవరికి ఫోన్ చేయలేక అడగలేక నేను అట్లా చేశాను. ప్రసాదాలు వచ్చేసేటప్పటికి స్వామి ఆయన చెప్పిన ప్రసాదాలు పానకం కొబ్బరి పానకం చాలా బాగుంది స్వామి. దాన్ని నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది మెయింటైన్ చేసుకుంటూనే వచ్చాను స్వామి. అది బాగా అనిపించింది స్వామి. ఎందుకంటే అది ఆయన చెప్పిన దాంట్లో ఒక ఆయుర్వేదం చిట్కా ఉంది స్వామి. సబ్జా గింజలు అది ఒంట్లో వేడిని తగ్గిస్తాయి, కొబ్బరి నీళ్ళు చలవ చేస్తాయి. ఇక పానకం అంటారా, దేవుడికి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఇష్టమైంది. బెల్లం అంటారా, స్వీట్ అది. ఇక ఎంత మనకి తెలిసింది. కర్పూరం, పచ్చ కర్పూరం కూడా ఏమన్నారు, అది కూడా బాగా అనిపించింది స్వామి. ఓకే స్వామి. మరి జపం చేసే ముందు వేప నూనె పెట్టుకోవాలి అని అన్నారు తలకి. అది అవును. ఎలా ఉంది? అది బాగుంది స్వామి. అదే ఒంట్లో వేడి కొంచెం తగ్గాలంటే వేప నూనె పెట్టుకున్నాం, స్నానం చేశాక పెట్టుకోమన్నారు. అది కూడా నేను ధరించాను స్వామి. అది చాలా బాగుంది స్వామి. అది ఒక ఆయుర్వేదానికి సంబంధించిన చిట్కా స్వామి. అది నాకు బాగా అనిపించింది స్వామి. అది అప్పుడే కాదు, రెగ్యులర్ గా పెట్టుకున్నా మంచి మనకు బాడీకి కూల్నెస్ అది వస్తుంది. హెడ్ కి, తలలో మనం ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం కదా, రోజు ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఈ యాప్ నూనె ధరించడం వల్ల ఏంటంటే మనకు కొంచెం మైండ్ కూడా పీస్ఫుల్ గా ఉంటది. ఆ టెన్షన్ అదంతా తీసుకోదు, హెడ్ ఎక్ అది తీసుకోదు అని ఒక ఒక ఆలోచన ఉంది స్వామి. ఓకే స్వామి. కీర దోసకాయ బీరకాయ నైవేద్యం ఎలా ఉంది స్వామి? అది ఆరోగ్యపరంగా జీర్ణశక్తికి చెప్పారు స్వామి. అది చాలా బాగా అనిపించింది. అది రోజు అన్నారు. నేను మా అయితే 3 సార్లే వాడాను స్వామి దాన్ని. ఆ, అది వరకు బాగా అనిపించింది స్వామి. జీర్ణం అది రెగ్యులర్ గా వాడదామని ఒక ఆలోచనలో ఉన్నాను స్వామి నేను దాన్ని. ఎందుకంటే జీర్ణశక్తికి అన్నారు కాబట్టి మనం బయటికి వెళ్తాము, ఒక్కొక్క రోజు బయట ఫుడ్ తింటాము, ఒకసారి మేము బయట అదర్ స్టేట్స్ కి వెళ్తాము, బయట ఫుడ్ తింటాం కాబట్టి ఇది చెప్పింది బాగుంది స్వామి. ఇది ఎక్కడున్నా మనం చేసుకుని చేతిలో చేసుకునేదే కాబట్టి చేసుకుని తింటే మనకి జీర్ణశక్తి అవుతుందని రెగ్యులర్ గా దాన్ని ఫాలో అవుదామని అనుకుంటున్నాను స్వామి. మంచి స్వామి. మరి దోసకాయ స్వీట్ ఎలా ఉంది స్వామి? దోసకాయ సీటు చేయలేకపోయాను స్వామి. అది ఒకటే చేయలేకపోయాను నేను. మరి తలంటు స్నానానికి గురుగారు కొన్ని చెప్పారు. ఆ అవి ఎలా అనిపించాయి? కుంకుడికాయ బాగుంది స్వామి. పాతకాలంలో మనం కుంకుడికాయ వాడేవాళ్ళం. లేడీస్ కూడా అయ్యే ఇది వరకు వాడేవాళ్ళు. ఇప్పుడంటే అయ్యో మీరా షాంపూ అని ఆ షాంపూ అని వచ్చేసినాయి. అది బాగా అనిపించింది స్వామి. అది తలకి మన సాంప్రదాయం అదే కదా స్వామి. షాంపూలు అవి ఎక్కడ ఉన్నాయి పూర్వం. అది ఒక సాంప్రదాయం ప్రకారం మనకు కావాల్సింది అది, అది చేయాల్సింది అది. పూజకి వెళ్లే ముందు కానీ, సాధనకి వెళ్లే ముందు కానీ మన సాంప్రదాయాలని మనం పాటిస్తే అది ఇంకా పిల్లలకి వాళ్ళకి అలవాటు అవుతుంది స్వామి. ఈ షాంపూలు ఇవన్నీ అనేటప్పటికి ఇప్పుడు వచ్చినాయి కదా స్వామి. అవునవును స్వామి. అదే. అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు. ఎలా అవును. అనిపించింది? అది శుద్ధి చేశాను స్వామి. అది ఎట్లా అంటే బాగుంది స్వామి. ఎందుకంటే మనం ఇప్పుడు దేవుణ్ణి అక్కడ అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ అక్కడ మనం ప్రతిష్ఠ పెట్టేటప్పుడు శుద్ధి చేసుకుని దాన్ని నియమ నిష్ఠలతో చేయాల్సిన పనులు అంటే నేను మొన్న ప్రయాగరాజ్ అక్కడికి వెళ్ళాను స్వామి. ఆ, స్నానానికి అక్కడి నుంచి తెచ్చిన వాటర్ తో శుద్ధి చేశాను స్వామి. శుద్ధి చేశాను. ఆ శుద్ధితో చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న నెగిటివ్ పోయి బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటది కదా స్వామి. అది ఆ నెగిటివ్నెస్ పోయి మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ శుద్ధి చేయడం వల్ల పాజిటివ్నెస్ తో ఉంటది. మనం చేసే పూజకు కూడా ఫలితం ఉంటుంది స్వామి. అవును స్వామి, అవును. అవును. కుంకుమ పూజ చేశారు కదా స్వామి, ఎలా అనిపించింది? ఆ, ఎలా ఉంది? అది బాగా అనిపించింది స్వామి. నేను ఎందుకంటే ఇప్పుడు దుర్గా నవరాత్రులు అప్పుడు కానీ వారాహి నవరాత్రులు దీక్ష చేస్తాను. దుర్గా నవరాత్రులు అప్పుడు అమ్మవారిని పెడతాను స్వామి ఆఫీసులో. అయితే అక్కడ లలితా సహస్రనామం పెట్టి నేను పంతులు గారిని పెట్టుకుని పూజ చేస్తూనే ఉంటాను. అదే అవకాశం మళ్ళీ ఇక్కడ నేను చేసే సాధనలో నాకు అవకాశం కలగటం బాగా సంతోషం అనిపించింది స్వామి. ఓకే. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించింది?
అది బాగుంది స్వామి. పంచామృత అభిషేకం అంటే అసలు యాక్చువల్ గా మనం ప్రతి ఏది పూజ అనుకున్నా ముందు, వినాయకుడు అనుకున్నా ఎవరు అనుకున్నా ముందు అభిషేకాలు చేయాలనుకుంటాం. మేము టెంపుల్కి వెళ్ళినా అభిషేకాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అది ఆనవాతి మనం పోకోకుండా దాన్ని లెగ్రైజేషన్ చేయటానికి, అదే మనకి కంటిన్యూ చేయటానికి గురువు గారు ఆ అవకాశాన్ని మళ్ళీ మనకి ఈ సాధనలో కల్పించారని చెప్పి దానికి చాలా సంతోషంగా ఉంది స్వామి. అలాగే అమ్మవారికి పసుపుతో కూడా అభిషేకం చేసినప్పుడు అనుభూతి ఎలా ఉంది? అది బాగుంది స్వామి. అది నాకు కొత్తగా అనిపించింది. పసుపుతో అభిషేకం అంటే యాక్చువల్ గా అభిషేకం చేస్తే ముందు ఎక్కడికైనా శివాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందు గంగతో చేస్తాము, తర్వాత పాలతో చేస్తాము, తర్వాత మనం కలిపిన పంచామృతాలు పాలు పెరుగు తేనె పంచదార చేస్తాం. కానీ పసుపు కుంకుమ కూడా చేస్తారు. కాకపోతే ఇక్కడ మనం చేసుకున్నది దాన్ని స్టీల్ దాంట్లో ఇట్లా చేయటం అనేది బాగా నాకు అది కొత్తగా అనిపించింది, బాగా నచ్చింది స్వామి అది. ఓకే స్వామి. పసుపు అనేటప్పటికి వచ్చేటప్పటికి శుభసూచకం. ఎక్కడైనా నెగిటివ్నెస్ ఉన్నా పోతుంది కదా స్వామి, పాజిటివ్నెస్ లోకి వస్తుంది. పసుపు అనేది యాంటీబయాటిక్ కదా స్వామి. అది ఇంకా బాగా నచ్చింది స్వామి. అవునవును స్వామి. ఆ, అదే. గురుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా, ఆ, ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఆ, ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు నా దాని వరకు వచ్చేటప్పటికి కదా స్వామి, లేకపోతే అందరికి చెప్పే వేస్తాను. మీవి పర్సనల్. నాది వచ్చేటప్పటికి నేను చెప్పేటప్పటికి నేను వేడి వేడి గురించి చెప్పారు స్వామి. కాకపోతే గురువు గారు మరి బిజీగా ఉండటం వల్ల ఏంటో అమ్మవారు నాకు ఒక రోజు నుదుటిని కుంకుమ పెట్టుకుని కనిపించారు. అదే రోజు అదే టైం నెక్స్ట్ కాళ్ళు కింద కాలు పారాయణం నన్ను గజ్జెలు కాళ్ళకి మెట్లు అదే పట్టీలు ఉంటాయి కదా, ఆ పట్టీలతో కనిపించారు. అది నేను పెట్టాను. అది ఎట్లా రవీంద్ర గారికి పర్సనల్ గా పెట్టాను. దాని మీద అది నాకు ఇంకా రిప్లై రాలేదు స్వామి. అంటే మరి అటు నుంచి అటు వెళ్ళిందో లేదో తెలియదు. యాక్చువల్ గా అడుగుదాం అనుకున్నా, అంటే గురువు గారు ఇప్పుడు వస్తే అడిగేవాడిని, అదే అడిగేవాడిని నేను. తప్పకుండా మీ వాటికి రాని వాటికి సమాధానం గురుగారు ఎలాగో ఇస్తారు అండి. ఎందుకంటే నవరాత్రుల అదే టైంలో చాలా బిజీ ఉంటారు. అదే చాలా అదే మంది కూడా అదే వచ్చారు కాబట్టి కొంచెం టైం తీసుకొని మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తారండి. అదే. స్వామి మీకు అనుభవాలు వచ్చాయి కదా స్వామి? స్వామి. ఆ చెప్పారు కదా, అనుభవాలు వచ్చాయని బాగా. అందులో బాగా అనుభవాలు నచ్- వచ్చాయి నచ్చినవి ఏంటో వాటిలో కొన్ని చెప్పగలరు? స్వామి. అమ్మవారు నుదుటిని కనిపించిన తిలకము అది పెట్టుకుని కనిపించింది ఒకటిను. కాళ్ళు పారాయణములను కాళ్ళకు పట్టీలు కనిపించింది, బాగా అనుభూతి అనిపించింది. ఆ తర్వాత మనం పెట్టిన గోరింతాకు, గోరింతాకులో ఏలు ముద్రలు రావటం అదొకటి, మన అభిషేకం చేసిన పసుపులో వేలు ముద్రలు రావటం అదొకటి. అది బాగా నాకు అనుభూతి బాగా పోయింది. అంటే పాజిటివ్నెస్, అంటే అమ్మవారు నన్ను అనుగ్రహించారు. గురువు గారు చెప్పిన మంత్రోపదేశం చేయటం వల్ల నాకు అమ్మవారి దగ్గర నుంచి ఈ అవకాశం కలిగిందని నాకు అది బాగా సంతృప్తిగా ఉన్నాను స్వామి. ఓకే స్వామి. మీకు మంత్రదీక్షకి ముందు గాని మంత్రం దీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? పరీక్షలు అంటూ ఏమి లేదు స్వామి. బాడీలో హీట్ ఉన్నాను, అప్పుడప్పుడు కొంచెం వీక్ అయ్యేటప్పటికి యాక్టివ్ గా ఉండేది, ఇంట్రెస్ట్ గా ఉండేది. బాగా చెయ్యాలని ఇంకా బాగా బాగా ఇంట్రెస్ట్ కలిగేస్తాను. ఆ బాడీలో హీట్ వల్ల మిగతా నాకు ఇంకేమి ఇబ్బందులు ఏం కలగలేదు స్వామి. అంటే స్వామి, నవరాత్రులు చేయటం కోసం మీ పరిస్థితులు అనుకూలత లేకపోవటం అలాంటివి ఏమైనా ఉన్నాయా అని? అట్లాంటిది ఏమి లేదు స్వామి. ఇప్పుడు అమ్మవారికి మనం గురువు గారి ఉపదేశం తీసుకోవాలనుకుంటున్నా, ఆ సంకల్పం నాకు నెరవేరింది. ఒక గురువు గారి దగ్గర ఒక మంత్రం తీసుకుని చేద్దాం అనుకున్నా, అది నాకు ఈ టైంలో అవకాశం రా వారాహి మాతకు ట్రై చేసే అవకాశం రాలా. ఇప్పుడు లలిత అమ్మగారు వసంత నవరాత్రి లలితాంబ దేవి దగ్గర ఆ మంత్రోపదేశం చేసిన అవకాశం దొరికింది. దానికి నేను చాలా సంతోషం స్వామి. దానికి నాకు ఇంకా వేరే ఆటంకాలు ఏమీ లేవు. నాకు బాగా సంతృప్తి అనిపించింది. నాకే డిస్టర్బెన్స్ లేదు స్వామి. ఎందుకంటే అమ్మవారికి దీక్ష చేసుకుంటున్నామంటే మనం ఆ టైం తీసుకోవాలి. మనకి ఇబ్బందులు అంటూ నాకు అట్లా ఏమనిపించలేదు. ఆ టైం నేను తీసుకున్నాను. ఓకే స్వామి. జపసాధన మొదలు పెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేసేవారు? చివరి రోజు ఎంతసేపు జపం చేశారు? నేను ఫస్ట్ రోజు జపం చేసింది 3 గంటలు చేశాను స్వామి. నైట్ టైం నాకు ఒక ముహూర్తం ఇచ్చారు. ఆ ముహూర్తం స్టార్ట్ చేసుకుని 3 గంటలు జపం చేశాను స్వామి. అట్లా 2 గంటలు 3 గంటలు చేసుకుంటా వచ్చా. అది భద్రాచలంలో రాముల వారికి తాంబూల తలంబ్రాలు ఇవ్వటానికి వెళ్ళి రావటానికి ఎర్లీ మార్నింగ్ 1 గంటకి బయలుదేరి వెళ్ళి నైట్ వచ్చేటప్పుడు లేట్ అయింది. అప్పుడు కొంచెం నాకు అలసటగా అనిపించి ఆ రోజు 1 గంటే చేశాను.
ఆ తర్వాత ఇక్కడ శ్రీరామనవమి రోజు మాత్రం ఒకే గంటే చేశాను మొత్తం. మిగతా టైం వల్ల 2 గంటలు 3 గంటలు దాటకుండా రెగ్యులర్ గా కంటిన్యూ చేశాను సార్. మొన్న అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు మార్నింగ్ 1 గంట నైట్ 1 గంట అట్లా చేసుకుంటూ ఉన్నాను సార్ మరి సాధన. ఓకే స్వామి. జప్ జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేది? అంటే కొందరికి జప సాధన మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయి కదా. నాకు అట్లాంటి ఇబ్బందులు ఏం రాలేదు స్వామి. నాకు చేసిన కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి చేయాలనిపించేది. అందుకనే మొదటి రోజే నేను 3 గంటలు సాధన చేశాను స్వామి. తర్వాత ఏంటంటే మధ్యలో బయటికి వెళ్ళి రావటం వల్ల అట్లా గంట ఒక్కటే మిస్ అయ్యాను. 2 గంటలు 3 గంటలు దాటకుండా రెగ్యులర్ గా చేస్తానే ఉండేవాడిని స్వామి. నిన్న కూడా ఏంటంటే ఈ పీఠంలో వేరే పక్కన లలితాపీఠం ఉందని అక్కడ భోజన కార్యక్రమాలు పెట్టుకున్నాను. తర్వాత నైట్ ఇక్కడ ఇంట్లో భోజన కార్యక్రమాలు సారి తాంబూలం ఇవి పెట్టుకోవటం వల్ల నిన్న మార్నింగ్ 1 గంట నైట్ 1 గంటే చేసుకోగలిగాను స్వామి. స్వామి అట్లా వదిలేయాలని నేను అనుకోను స్వామి. ఎందుకంటే ఇప్పుడు ఆ టైంలో నాకేమన్నా ప్రాబ్లం వస్తే ఆ గంట పావు గంట అరగంట చేసి మళ్ళీ నెక్స్ట్ అదే రోజు ఇంకా టైం అలాట్ చేసుకుని చేద్దామనే కానీ ఎప్పుడు వదిలేయాలి అనుకోలేదు. ఎందుకంటే నేను 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను స్వామి గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకుందామని. ఆ అవకాశం ఇప్పుడు కలిగింది. దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను స్వామి. వదిలేసేద్దామన్న ఆలోచన లేదు. అట్లాంటిది ఇబ్బందులు వచ్చినా వదిలేసే ప్రసక్తే లేదు స్వామి అందులో. ఎందుకంటే మనం ఒక సంకల్పంతో వెళ్తాం. ఆ సంకల్పం నెరవేరాలంటే ఇట్లాంటి కొన్ని వస్తూ ఉంటాయి. వాటిని ఆటుపోటు తట్టుకుని వెళ్తే మనకి బాగుంటుంది. అవును స్వామి. అలాంటి ఇబ్బందులు మీరు ఎలా అధిగమించారు? నాకంటూ ఏ ఇబ్బందులు రాలేదు స్వామి. యాక్చువల్ గా ఫస్ట్ రోజు చేసినప్పుడు బాడీలో హీట్ వస్తేనే నేను ఆకుండా 3 గంటలు చేశాను స్వామి. కాకపోతే మధ్యలో 1 గంట చేయటానికి ఏంటంటే భద్రాచలం వెళ్ళటం ఒకసారి ఇక్కడ రాముల వారి కళ్యాణం రోజే నాకు కొంచెం టైం కుదరక నేను 1 గంట చేసుకున్నాను స్వామి. మిగతా గంటలో 2 గంటలు 2:30 గంటలు 3 గంటలు. ఓకే స్వామి, చాలా బాగా చేశారు, సంతోషం. మరి మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా? ఏమైనా లోటు ఉందా? బాగా ఆ లోటు అంటూ ఏం లేదు స్వామి. బాగా సంతృప్తిని ఇచ్చినాయి. ఇట్లాగే గురువు గారు ప్రతి దాంట్లో పాలు పంచుకోవాలని నాకు ఉంది స్వామి. ప్రతి నవరాత్రులకి గురువు గారి సాధనలో పాలు పంచుకోవాలని నాకు ఇంట్రెస్ట్ గా ఉంది స్వామి, పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా ఉంటే చెప్పండి. అంటే నేను మామూలుగా ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటాను స్వామి. నేను మామూలుగా రోజు ఇంట్లో 1 గంట సాధన చేసుకుంటాను. అంటే గురువు గారి ఉపదేశం లేదప్పుడు రుద్రాక్ష పెట్టుకుని ఓం నమ శివాయ ఒకటి, జై శ్రీరామ్ ఒకటి, ఓం శ్రీ మాత్రే నమః, అరుణాచలేశ్వరాయ, ఇట్లా గాయత్రి మంత్రం ఇట్లా 1 గంట సేపు ఇంట్లో కంపల్సరీ ఎప్పుడు పూజలు చేసుకుంటానే ఉంటాను సార్ రోజు. కాకపోతే ఏంటంటే అప్పుడు బాగానే యాక్టివ్ గా ఉండేవాడిని. ఇప్పుడు గురువు ఉపదేశం చేసుకుంటున్నాను. ఆ బాడీలో హీట్ వల్లే కొంచెం నీరసపడ్డాను కానీ మిగతాది నాకు ఇంకే ప్రాబ్లం లేదు స్వామి. అంతా యాక్టివ్ గానే ఉన్నాను. మళ్ళీ ఆ జపం వచ్చేటప్పటికి యాక్టివ్ గానే ఉన్నాను స్వామి. ఎప్పుడన్నా 1 2 గంటలు అట్లా నీరసం అనిపించేది స్వామి. అయితే అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అంటే అఖండ లేదు దీపారాధన స్వామి. అంటే భయం ఏమైనా వేసిందా మీరు? అంటే భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా, లేక బాగా అంటే ఆనందపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అంటే స్వామి నేను ఇదివరకు ఆఫీస్ లో వినాయకుడిని పెట్టి వినాయకుడు మాల, అమ్మవారిని పెట్టి అమ్మవారి మాల వేసినప్పుడు అఖండ దీపాలు ఆఫీస్ లో పెట్టేవాడిని స్వామి. అది కొంచెం జాగ్రత్తగానే ఉండేవాడిని స్వామి. ఇక్కడ నాకు ఇంటికి ఇది ఇప్పుడు పీఠం వచ్చేటప్పటికి ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి నాకు భయం అనిపించలేదు స్వామి. అలవాటు ఉంది కాబట్టి భయం అనిపించలే. కాకపోతే ఏంటంటే టెన్షన్ ఉండేది. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటా ఉండేవాడిని స్వామి. ఎందుకంటే దాన్ని ఇది అవ్వకూడదు కాబట్టి భయం అయితే ఏమీ లేదు. కానీ దాని మీద జాగ్రత్త వల్ల మధ్య మధ్యలో మనం చూసుకోవటం, అట్లా నూనె పోసుకోవటం, ఒత్తి పెద్దగా అవ్వకుండా చూసుకోవటం, అది చిన్నగా ఉంటే కొంచెం ఎక్కువ ఈ టైం ఉంటుంది కదా అని ఒక ఆలోచనతో అట్లా జాగ్రత్తగానే చూసుకున్నాను స్వామి. నాకు ఆ భయం ఏమి అనిపించలేదు స్వామి. మళ్ళీ అఖండంలో కూడా నాకు ఏ ఇబ్బందులు రాలేదు. ఓకే, సంతోషం స్వామి. స్వామి. స్వామి, వసంత నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి ఏమైనా ఉన్నాయా? అంటే అనుభవం అంటే స్వామి చేస్తున్నాను, నాకు మంత్రోపదేశం వచ్చిందని ఒక సంతోషం, ఆ హ్యాపీనెస్ బాగా వచ్చింది స్వామి. ఆ ఇంట్రెస్ట్ బాగుంది. అది చేశాను. గురువు గారు చెప్పినట్టే అన్ని ఫాలో అయ్యి చేశాను స్వామి.
3 గంటలు ఏకదాటిగానే చేసుకుంటూ వచ్చాను స్వామి. నాకు అది సంతోషం అనిపించింది స్వామి. అందులో ఏంటంటే నాకు ఆ రోజు బాడీ హీట్ అవ్వటము, కళ్ళు బాగా ఎర్రగా అవ్వటము. ఆ ఫోటో తీసుకున్నాను, పంపించవచ్చో లేదో అని చెప్పి గురువు గారికి నేను పంపించలేదు స్వామి. బాగా ఆ ఫోటో తీసినప్పుడు కొంచెం భయంకరంగా కనిపించింది, కళ్ళు అయ్యి ఎర్రగా ఉంది. ఆ ఒకటి తప్ప నాకు ఇంకా వేరే ఆటంకాలు ఏ ఇబ్బందులు ఏమి లేవు. ఓకే స్వామి. అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే భయపడకుండా, ఇబ్బంది లేకుండా పద్ధతి ప్రకారం పూర్తి చేసేవారా? అంటే స్వామి నేను యాక్చువల్ గా మాలధారణలు ఇవి చేసుకుంటూ ఉంటా. నేను అవకాశం కలగకపోయినా నేను ఇంట్లో అఖండ దీపం పెట్టుకుని నేను మామూలుగా వారాహి మాత పూజలు చేసుకున్నాను స్వామి. అంటే ఆ అవకాశం అనుకున్నాము, దొరకలేదు. కాకపోతే నాకు కాకపోతే నేను ఏంటంటే అష్టోత్తరం చదువుకోవటం, అమ్మవారికి మామూలుగా పూజ చేసుకోవటం, అఖండ దీపం పెట్టడం అవి చేసుకున్నారు స్వామి. కానీ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే ఇది ఇప్పుడు గురువు గారు మంత్ర పీఠం ఒక పీఠం తరపున గురువు గారు మంత్రోపదేశం చేశారు. దానికి బాగా నాకు చాలా సంతోషం అనిపించింది స్వామి. ఇంకా అది వేరేగా స్వామి. మామూలుగా మనం చేసుకున్న దానికి దీనికి ఏంటంటే ఒక యాక్టివ్నెస్ ఉంటుంది స్వామి. గురువు గారు మంత్రోపదేశం ప్లస్ నాది 10 సంవత్సరాల కిందటి కళ అది. గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలి, ఏదన్నా మంత్రోపదేశం అనుకున్నా ఆ అవకాశం నాకు ఇప్పుడు ఈ గురువు గారి ద్వారా మన నవీన్ శర్మ గారి ద్వారా కాళీవారాయి శక్తి పీఠం ద్వారా మనకి ఈ అవకాశం కలిగినందుకు చాలా సంతృప్తిగా ఉంది స్వామి. ఓకే. అయితే మనం సొంతంగా చేసుకునే దానికి, గురుముఖంగా చేసుకునే దానికి మీకు తేడా అర్థమైంది అనుకుంటాను. అంటే మనం సొంతంగా అంటే ఒక గంట చేసుకుంటాం స్వామి. ఇప్పుడు గురువు గారు గురువుపదేశం చేశారు కాబట్టి ఇంకో కొంచెం పెంచుతాము, యాక్టివ్నెస్ ఉంటుంది. అందులోనూ గురువు గారు చెప్పిన ఏంటి కొన్ని కార్యక్రమాలు చెప్పారు. మనం అంటే మామూలుగా చేసుకుంటే ఏదో అష్టోత్తరం చేసుకుంటాం, అఖండం పెట్టుకుంటాం, వచ్చేస్తాం. కానీ గురువు గారు చెప్పింది ఏంటి ఒక నియమాలు ఉన్నాయి అక్కడ. కొన్ని కొన్ని ఇవి ఉన్నాయి, కొన్ని ఏంటంటే మన రెమెడీస్ చెప్పారు. ఎట్లా నైవేద్యాలు ఏంటి అమ్మవారికి పెట్టేయి అవి ఒకటి చెప్పారు. ప్లస్ కుంకుమ పూజ అంటే కామన్ గా మనం అన్ని మామూలుగానే చేసుకుంటాం స్వామి. ఈ అభిషేకం అనేది కామనే. కాకపోతే ఇక్కడ చేసిన అభిషేకం ఏంటంటే కొంచెం బాగా ఇంకా సంతృప్తి పరిచి హ్యాపీగా అనిపించింది స్వామి. ప్లస్ ఏంటంటే నైవేద్యాలు పెట్టడం అది నాకు మామూలు నైవేద్యం పెట్టుకుంటాం కానీ గురువు గారు చెప్పిన నైవేద్యాలు కొంచెం ఆయుర్వేదంగా ఉన్నాయి స్వామి. ఆయుర్వేదిక ప్రాసెస్ లో ఉన్నాయి. నాకు అది బాగా నచ్చింది స్వామి. అమ్మవారికి మనం పెట్టే నైవేద్యాలు నాకు బాగా సంతృప్తి పరిచింది స్వామి. అమ్మవారికి మనం గోరింటాకు పెట్టడం గురించి ఏమైనా మీకు అనుభవాలు ఉన్నాయా? లేదు స్వామి, ఇదే ఫస్ట్ టైము అమ్మవారికి గోరింతాకు పెడుతుంటే నాకు అది బాగా హ్యాపీగా అనిపించింది, సంతృప్తి. మీకు పెట్టినప్పుడు ఏమైనా అనుభవం కలిగిందా? అమ్మవారికి గోరింటాకు అది పెట్టినప్పుడు? అంటే అప్పుడు ఆ రోజు పెట్టినప్పుడు నాకు నిజంగానే కాళ్ళకి మనం గోరింతాకు పెట్టుకుంటే ఎట్లా స్పర్శ ఉంటుందో ఆ స్పర్శ అట్లా. ప్లస్ మిగిలింది పక్కన పెట్టాము. మరుసటి రోజు ఓపెన్ చేస్తే అమ్మవారి తీసి పెట్టుకున్నట్టు 3 ఏళ్ళు అందులో పడినాయి స్వామి. అది నేను రవీంద్ర గారికి పంపించాను, గురువు గారికి పంపించారు. అది వేరే గ్రూప్ లో పెట్టారంట, రవీంద్ర గారు కూడా చెప్పారు నాకు అది. ఓకే. చాలా మంచి అనుభూతి స్వామి. ఆ, ఆ. అమ్మవారికి సారే ఇవ్వాలని గురువుగారు చెప్పారు. మీకు ఎలా అనిపించింది? అది బాగుంది స్వామి. ఆ సిస్టమేటిక్ ఇప్పుడు మన ఇంట్లో మనిషికి ఆడపడుచుకి వస్తే మనం ఏమేం చేస్తామో అట్లా నాకు అనిపించింది స్వామి. మన ఆడపడుచుకి చేసినట్లే మనకు అనిపించింది స్వామి నాకు అది. ఇది సారి పెట్టడం ఇవి అంటే మామూలుగా అప్పుడు కూడా మనం ఏదో పండగ వస్తే దేవుడికి బట్టలు కొత్త బట్టలు పెట్టుకుంటాం. కానీ ఈ సిస్టమ్ వేరు కదా. అన్ని తెచ్చుకోవాలి, చీర, ఆ, కాటుక, కుంకుమ, గాజులు ఇవన్నీ ఇవంటే బాగా హ్యాపీగా అనిపించింది స్వామి. స్వామి, ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఆ బాగా జరిగింది స్వామి. అనుకున్నట్టే ఏ ఇబ్బందులు లేకోకుండా నేనేమన్నా పొరపాటున అది చేయబోయి ఇది చేయబోయి అది చేస్తానేమో అనుకున్నా కానీ నాకు అట్లా అదేమీ లేకుండా యథావిధిగా గురువు గారు ఏదైతే చెప్పారో ఆ ప్రకారమే లైన్ గా చేసుకుంటూ వచ్చాను స్వామి. హ్యాపీగా అనిపించింది. 4:30 కల్లా ఇవన్నీ ముగించేసుకున్నాను స్వామి నేను. మరి అమ్మవారికి దిష్టి తీయాలని కూడా చెప్పారు. ఎలా అనిపించింది మీకు? స్వామి, అది కొత్తగా ఉంది స్వామి. అమ్మవారికి దిష్టి వస్తుంది, దిష్టి తీయాలనేది ఇప్పుడు గురువు గారి దగ్గర తెలుసుకున్నాను స్వామి. అది యాక్చువల్ గా మనం పూజలు చేస్తాం కానీ దిష్టి మనకు తీసుకుంటాం కానీ ఎప్పుడు అమ్మవారికి తీసుకుని లేదు కదా. అది మనకి కొత్తగా అనిపించింది, నేర్చుకున్నాను గురువు గారి దగ్గర.
ఇప్పుడు ఏంటంటే ఇక నెక్స్ట్ ఏ దేవుడికి అంటే సాధన వేరు, మామూలు గుళ్ళు మామూలు దేవుళ్ళలో కూడా ఇప్పుడు అదే పాటిస్తున్నాను స్వామి. ఏంటంటే ఇది వరకు నైవేద్యం పెట్టి ఇట్లా స్వాహ అనేవాళ్ళం. ఇవాళ నుంచి ఏంటంటే తలుపేసి ఒక పావు గంట అట్లా ఉంచడం అనేది అది నేను నేర్చుకున్నాను స్వామి గురువు గారి దగ్గర. స్వామి, అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? అది సాగనంపేటప్పుడు కిందకెళ్ళి సాగనంపేటప్పుడు కొంచెం నాకు బాధగా అనిపించింది స్వామి. ఎందుకంటే మన ఇంట్లో మనిషి వెళ్ళిపోతా ఆ ఫీలింగ్ అనేది నాకు మనసులో అనిపించింది స్వామి. ఓకే స్వామి. మరి గురుగారు పిల్లల్ని ఎలా పెంచాలి అని కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమనిపించింది? అది బాగా అనిపించింది స్వామి. అట్లాగే ఆయన చెప్పిన దాన్ని పాటిద్దామని నేను దానికి ఇదవుతున్నాను స్వామి. యాక్చువల్గా నేను అదే ఉంటాను స్వామి. ఎప్పుడు ఆడపిల్లకి కానీ మగవాళ్ళకి కానీ కుంకుమ పెట్టుకుని ఉండాలి మనకి. ఇట్లా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి పాత, అవి పాటించాలని ఉంది, ఒక డిసిప్లిన్ అది. యాక్చువల్గా అది నాకు మైండ్ లో ఉండేది. గురువు గారు చెప్పారు. ఇక దానికి ఏంటంటే ఒకవేళ మనకి ఒకళ్ళు సపోర్ట్ ఉండాలి కదా, అట్లా గురువు గారు నాకు ఒక సపోర్ట్ గా వచ్చారని నా ఫీలింగ్ వచ్చింది. మంచిది స్వామి. మరి గురుగారి సపోర్ట్ ఎలా ఉందండి? బాగుంది స్వామి. సపోర్ట్ కానీ బాధ్యత కానీ మన సాధకుల మీద తీసుకున్న బాధ్యత బాగా నచ్చింది స్వామి. ఒక తల్లి బిడ్డల్ని ఎట్లా చూసుకుంటుందో ఆ విధంగా స్వామి ఆ బాధ్యతలు తీసుకోవటం, ఆ జాగ్రత్తలు తీసుకోవటం, ఆకలి తెలుసుకోవటం, అలా బాధలు తెలుసుకోవటం, ఇది ఒక బాగా అనిపించింది. కోపం వచ్చినప్పుడు తిడతాం కూడా అట్లాగే ఉంటుంది స్వామి. ఆయన మాట్లాడే మాట అది కరెక్టే స్వామి. అది నాకు బాగా అనిపించింది. ఓకే స్వామి. మరి పీఠం గురించి కానీ, పీఠం కార్యక్రమాల గురించి కానీ ఏమైనా సలహాలు ఇస్తారా? సలహాలు అంటే పీఠము, అంటే పీఠం గురించి పీఠోపదేశం ద్వారా మనం గురువుగారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాం. దానికి చాలా సంతోషం. కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఆ పీఠానికి విజిట్ అవ్వాలనుకున్నా, గురువు గారు మొన్న ఏదో వీడియోలో చెప్పారు ఇంకా టైం పడుతుందని. సరే దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను సార్. ఆ అవకాశం ఎప్పుడు కలుగుద్దా అని దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే స్వామి. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అది ఎవరైనా నవరాత్రులు కానీ ఏ మంత్ర జపం చేయాలన్నా గురువుపదేశం తీసుకోవాలి. ఆ గురువుపదేశం తీసుకోవటం వల్లే ఫలితం ఉంటుంది. అందుకనే ఏంటంటే గురువు గారిని మనం ఎంచుకో, ఎవరైనా గురువు గారిని అందరూ ఎంచుకుంటారు. కాకపోతే మన గురువు గారి దగ్గర కొంచెం ఆ, అనుభూతి పొందొచ్చు. ఆ అవకాశం మనకి దక్కిందంటే గురువు గారి దగ్గర అది చాలా సంతోషం స్వామి. ఎవరికైనా చెప్పేది ఏంటంటే మన గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకోమని నేను చెప్తాను స్వామి. నా ద్వారా ఎవరు వచ్చినా నేను గురువు గారి గ్రూప్ నెంబర్ ఉంది కదా, ఆ పర్సనల్ నెంబర్ అది ఇస్తాను స్వామి.